నేడు ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 116 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 16,737 మంది టీచర్స్ ఓటేయబోతున్నారు. పోటీలో 5 స్వతంత్ర అభ్యర్థులున్నారు. ప్రధానంగా 3 మధ్య పోటీ నెలకొంది. కాసేపట్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పత్రాలతో ఈ ఎన్నికలుంటాయి. 5 అభ్యర్థులు స్వతంత్రంగా బరిలోకి దిగారు. దాంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బొర్రా గోపిమూర్తి, గంధం నారాయణరావు, నామన వెంకటలక్ష్మి, కవల నాగేశ్వరరావు, పురుగు దీపక్ పోటీలో ఉన్నారు. పోటీ 3 మధ్య ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గెలిచిన వారు 2 ఏళ్ల 2 నెలలు పదవిలో ఉంటారు. 6 జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16,737 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాకినాడ జిల్లాలో 3,418 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 2,990 మంది, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3,296 మంది, అల్లూరు జిల్లాలో 637 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,729 మంది, ఏలూరు జిల్లాలో 2,667 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా సాయంత్రం 4 గంటల వరకు మద్యం డిపోలు, దుకాణాలు, బార్లు మూసి ఉంటాయి.